హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ చిన్నపిల్లలు కూడా తినగలిగేలా స్పైసీ లెవెల్స్ చాలా తక్కువ వేసుకుంటూ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ 2 స్పూన్స్, గీ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో బిర్యానీ మసాలా వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై అవనివ్వాలి. అందులోనే మిర్చి, ఆనియన్స్, పొటాటో, క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్, కరివేపాకు ఇవన్నీ ఫ్లేమ్ లో పెట్టుకొని కదుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. అప్పుడు బాగా ముక్కలు మగ్గుతాయి. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూసారా అన్నీ మగ్గాయి. ఇందులోనే స్వీట్ కార్న్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ కార్న్ని ఈ విధంగా మగ్గుతున్న వెజిటేబుల్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి. ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోండి మొత్తం. ఇందులోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, మొత్తం మగ్గుంటుంది. తర్వాత అందులోనే నేను కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని ఇలా వెజిటేబుల్స్లోనే ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఇట్లా వెజిటేబుల్స్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. 1 కప్ రైస్కి అయితే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అండి. చూసారా, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది కదా. చూసారా, ఇలా అయితే హాఫ్ అయితే మగ్గింది. ఇంకా ఇట్లానే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ చూసుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిందండి. చూసారా, అన్నం అయితే బాగా మగ్గింది. దీనిపైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. సమ్మర్ కదండి, ఇలా స్పైసీ లెవెల్స్ తక్కువగా వేసుకొని ఇలా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో స్పైసీ లెవెల్స్ ఎక్కువ వేసుకొని అయితే తినలేం కదండి. అందుకనే ఇలా స్పైసీ లెవెల్స్ అయితే తక్కువ వేసుకోండి. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పెరుగులో కొంచెం వాటర్ వేసి అట్లా మెత్తగా అయిన తర్వాత అందులోనే మిర్చి, ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడైతే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దిస్ ఇస్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.